దయచేసి ఇది గమనించగలరు. హాయ్ గైస్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 1128. నేను మన డైలీ మనిషి రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఒక కంపెనీది కాన్ఫరెన్స్ కాల్ రికార్డింగ్ వచ్చినట్టయితే ట్రాక్ చేస్తున్న రెగ్యులర్గా కంపెనీని. ఆ రికార్డింగ్ వచ్చినప్పుడైతే విన్నాను. నాకైతే ఆ కాన్ఫరెన్స్ కాల్లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ దొరికాయి. ఇన్ఫాక్ట్ స్టాక్ కూడా ఈరోజు పాజిటివ్గా రియాక్ట్ అయింది. దో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయినా కూడా ఐ స్టిల్ బిలీవ్ పియర్స్ కంపేర్ చేసినట్టయితే చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ అయితే ట్రేడ్ అవుతుంది. ఆ కాన్ఫరెన్స్ కాల్ ఒక ఇంపార్టెంట్ హైలైట్స్తో పాటు ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతున్నాయో అవన్నీ క్విక్గా డిస్కస్ చేస్తాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు సెషన్లో మన మేజర్ ఇండైసెస్ రెండు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ 0.4% ఈచ్ అయితే పెరిగాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.23% పెరిగినట్టయితే మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.96% అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.74% పెరిగాయి. ఈరోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మేజర్ గా మనకి ఆటో అండ్ ఆటో యాన్సిలరీ కంపెనీస్ అండ్ అలాగే ఎన్బిఎఫ్సి కంపెనీస్ ఏవైతున్నాయి వీటి స్టాక్ ప్రైస్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనబడింది. ఆటో అండ్ ఆటో యాన్సిలరీ స్టాక్స్ లో మనకి ర్యాలీ కనబడడానికి కారణం చైనీస్ ఫారెన్ మినిస్టర్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రిలేటెడ్ ఏదైతే కన్సర్న్ మన కంట్రీ రేస్ చేస్తుందో దాని రిలేటెడ్ గా ఎష్యూరెన్స్ ఇవ్వడంతో మనకి స్టాక్స్ అన్నిటిలోని పాజిటివ్ ర్యాలీ అయితే కనబడింది. ఇది మాత్రమే కాకుండా చైనీస్ ఫారెన్ మినిస్టర్ ఫెర్టిలైజర్ రిలేటెడ్ నీడ్స్ ఏవైతున్నాయో మన కంట్రీకి వాటిని కూడా అడ్రస్ చేస్తామని చెప్పి ఎష్యూరెన్స్ అయితే ఇచ్చారు. ఈ చైనీస్ రిస్ట్రిక్షన్స్ వల్ల మన కంట్రీలోని ఫెర్టిలైజర్స్ కి అయితే షార్టేజ్ అయితే పెరిగిపోయింది. మీకు గుర్తున్నట్టయితే లాస్ట్ బిఫోర్ ఆస్క్ మనీ పర్ షోలోని పారాదీప్ ఫాస్ఫేట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్ గా చెప్పాను ఎంతైతే డెఫిసిట్ ఉన్నదని చెప్పి. అవి ఫెర్టిలైజర్స్ రిలేటెడ్ ఏవైతే కన్సర్న్స్ ఉన్నాయో వాటిని కూడా అడ్రస్ చేస్తామని చెప్పి ఎష్యూరెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే చైనీస్ ఫారెన్ మినిస్టర్ మన అజిత్ దోవల్ గారిని కలిసిన తర్వాత ఎస్సీఓ సమిట్ కి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చైనాకి విజిట్ చేస్తారని కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ యుఎస్ టారిఫ్స్ ఇష్యూ వల్ల మనకి చైనాకి ఫ్రెండ్షిప్ అయితే పెరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. ఒక విధంగా ఇది మన కంట్రీకి మంచిది. అండ్ ఈవెన్ రష్యా ఉక్రెయిన్ వార్ రిలేటెడ్ గా కూడా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారిది ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ గారితో మీటింగ్ ఏదైతే ఉన్నదో దాని యొక్క అవుట్కమ్ కూడా పాజిటివ్ గానే వచ్చింది. ఓవరాల్ గా 4 years నుంచి నడుస్తున్న ఈ వార్ ఏదైతే ఉన్నదో ఇది ఎండ్ కు వస్తున్నట్టుగా అయితే మనకు కనబడుతుంది. నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూలో చెప్పాను కదా ఒక కంపెనీ ఒక కాన్ఫరెన్స్ కాల్ రికార్డింగ్ రిలేటెడ్ గా అది డెంటా వాటర్ నిన్న వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ రికార్డింగ్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ ఆర్డర్ బుక్ అవుట్స్టాండింగ్ ఇప్పుడు చూసినట్టయితే 593 crores రీచ్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ ఇది కర్ణాటక బేస్డ్ కంపెనీ కాబట్టి వీళ్ళు మెజారిటీ ఆఫ్ ది బిజినెస్ మొత్తం ఇప్పటి వరకు కర్ణాటకలో చేస్తూ ఉండేవారు. ఇప్పుడు వీళ్ళు జియోగ్రఫికల్ ఎక్స్పాన్షన్ కూడా చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఎక్కడైతే వాటర్ డెఫిసిట్ ఉన్నదని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసిందో లైక్ గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా ఈ స్టేట్స్ లో కూడా వీళ్ళు ఎక్స్పాండ్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ వేరియస్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ ఏమంటున్నారంటే వీళ్ళు ఫైనల్ డిపిఆర్ స్టేజ్ ఆర్ బిడ్డింగ్ స్టేజ్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ Q2 తో కంపేర్ చేసినట్టయితే నెక్స్ట్ క్వార్టర్ లోని వీళ్ళు 20% రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేస్తామని కాన్ఫిడెంట్ గా అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. సో ఓవరాల్ గా మేనేజ్మెంట్ కామెంటరీ అయితే చాలా పాజిటివ్ గా ఉన్నది. అండ్ స్టాక్ పరంగా మనం చూసినా కూడా పియర్స్ తో కంపేర్ చేసినట్టయితే వాల్యుయేషన్ లోవర్ సైడ్ లో ఉండేసరికి ఈరోజు స్టాక్ లో మనం మంచి ర్యాలీ అయితే చూసాం. స్టిల్ ఈ ర్యాలీ తర్వాత కూడా మనకి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే కనబడుతుంది. సో ఫైనలీ Q1 రిజల్ట్ సీజన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ క్వార్టర్లీ నెంబర్స్ ట్రాక్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ కంపెనీస్ని ఫైండ్ అవుట్ చేశారా? ఫైండ్ అవుట్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మీరు ఏ కంపెనీస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నది అర్థమవుతుంది. నేను పర్సనలీ అంటే ఓన్లీ రిజల్ట్స్ మాత్రమే కాదు, రిజల్ట్స్ కన్నా కూడా మనకు మేజర్లీ కాన్ఫరెన్స్ కాల్స్ ఏవైతే ఉంటాయో వాటిలోనే చాలా వరకు ఎర్లీ ట్రిగర్స్ అయితే దొరుకుతుంటాయి అన్నమాట. సో అలా ఏవైనా కంపెనీస్ని ఐడెంటిఫై చేసిన వాటి గురించి కొంచెం డీటెయిల్గా సమ్మరీ రూపంలో కావాలంటే చెప్పండి. ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను మీకు అది ఒక క్రిస్ప్ సమ్మరీ రూపంలో ఏదో రాస్క్లో కానీ లేకపోతే అదర్ డిఎంఎస్లో కానీ ఎక్కడ వచ్చాడో మీకు కవర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ ఇలాంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మన టీం పెట్టే ఎఫర్ట్స్ అయితే ఛానల్ అడిగేది ఒకటే, వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే విఏటెక్ వబాగ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు కింగ్డమ్ ఆఫ్ బెహ్రెయిన్ లోని 2015లోని 40 MLD STP ప్లాంట్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. దాని యొక్క ఆపరేషన్ మెయింటెనెన్స్ వర్క్ వీళ్ళే ఇప్పటి వరకు చూసుకున్నారు. నవ్వు ఇప్పుడు రిపీట్ ఆర్డర్ వచ్చింది వీళ్ళకి. నెక్స్ట్ 5 years పాటు ఈ ప్లాంట్ యొక్క ఆపరేషన్ మెయింటెనెన్స్ వర్క్ రిలేటెడ్ వీళ్ళకి 118 crores వర్త్ ఆఫ్ ఆర్డర్ వచ్చినట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే రిలీజ్ చేశారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అనిల్ అంబానీ గారు రిలయన్స్ ఇన్ఫ్రా ఈ పేరు వినగానే మనలో చాలామంది ఇగ్నోర్ చేసేస్తాం కదా. కానీ కంపెనీ పరంగా వర్త్ స్టడింగ్. ఎస్ దేర్ ఆర్ లెగసీ ఇష్యూస్ ప్రమోటర్ రిలేటెడ్గా పాత ఇష్యూస్ ఏవైతే వచ్చినప్పుడల్లా మనకి స్టాక్ ప్రైస్ పడిపోవడం అయితే మనం చూస్తుంటాం. అండ్ ఫ్యూచర్లో కూడా అలాంటి ఇష్యూస్ రావచ్చు, దానివల్ల బిజినెస్ మీద చాలా ఇంపాక్ట్ ఉండొచ్చు. కానీ కంపెనీ పరంగా దే హ్యావ్ గుడ్ ప్రెజెన్స్ ఇన్ మెట్రో కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, ఎనర్జీ సెగ్మెంట్లో అవ్వచ్చు, లేదా డిఫెన్స్లోని ఎస్పెషలీ మనకి ఏరోస్పేస్ ఎక్విప్మెంట్స్లోని, నావిగేషన్ సిస్టమ్స్లోని, ఎలక్ట్రానిక్ వార్ఫేర్స్లోని అండ్ ఆర్టిలరీ సొల్యూషన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ సెగ్మెంట్స్లోని వీళ్ళకి చాలా స్ట్రాంగ్ ప్రెజెన్సే ఉన్నది. కంపెనీ ఇష్యూస్ సాల్వ్ అయిపోయి నార్మల్ బిజినెస్ ట్రాక్లో పడిపోతే మాత్రం
వీళ్ళకున్న క్యాపబిలిటీకి దే షుడ్ డూ రియలీ వెల్. ఇప్పుడు యాక్చువల్లీ అంటే ఈ సెగ్మెంట్స్ అన్నిటి టైం నడుస్తుంది, కాకపోతే ఓన్లీ ప్రమోటర్ రిలేటెడ్ లెగసీ ఇష్యూస్ వల్ల స్టాక్ అయితే స్ట్రగుల్ అవుతున్నది. ఈ కంపెనీ రిలేటెడ్గా నేను ఎందుకు మాట్లాడుతున్నాను న్యూస్ అంటే, వీళ్ళకి ఎన్హెచ్పిసి నుంచి వీళ్ళకి 390 మెగావాట్ ఇంటర్స్టేట్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ విత్ సోలార్ ప్రాజెక్ట్ అండ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ BESS గురించి మాట్లాడుకున్నాం కదా, చాలా ట్రెండింగ్ టాపిక్ ఇది. ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్గా వీళ్ళకి ఎన్హెచ్పిసి నుంచి LOI వచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క విన్నింగ్ టారిఫ్ ₹3.13 kWh గా అయితే చెప్తున్నారు. ఓవరాల్ ఈ ప్రాజెక్ట్ కమిషన్ అయిన తర్వాత రిలయన్స్ ఇన్ఫ్రా దగ్గర 3 GW ఆఫ్ సోలార్ DC, 3.5 GWh BESS కెపాసిటీ అయితే యాడ్ అవున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్లో అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్తో స్టాక్లో పాజిటివ్ రియాక్షన్ కనబడింది. బట్ అగైన్ రిపీట్ చేస్తున్నాను, లెగసీ ఇష్యూస్ ఉన్నాయి, ఆ పెయిన్ అయితే ఉన్నది, పెయిన్ కంటిన్యూ అవ్వచ్చు కూడా, దాన్ని ఎవరు డినై చేయలేరు. బట్ బిజినెస్ పరంగా మాత్రం మంచి క్యాపబిలిటీ అయితే ఉన్నది. అండ్ సేమ్ అనిల్ అంబానీ గ్రూప్కి చెందిన రిలయన్స్ పవర్ నుంచి కూడా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ అసోసియేట్ కంపెనీ రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో భూటాన్ గవర్నమెంట్తోని జాయింట్ వెంచర్ అయితే వీళ్ళు ఫామ్ చేస్తున్నారు. ఈ జేవీలోని రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు 50% స్టేక్ హోల్డ్ చేస్తే, భూటాన్ గవర్నమెంట్ ఒక గ్రీన్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకో 50% స్టేక్ హోల్డ్ చేస్తుందని చెప్తున్నారు. ఇందులోని రిలయన్స్ పవర్కి వచ్చే లాభం ఏంటంటే ఇండైరెక్ట్లీ రిలయన్స్ పవర్ కూడా 25% స్టేక్ అయితే హోల్డ్ చేస్తుందని చెప్తున్నారు. ఈ జేవీలో భాగంగా వీళ్ళు హిమాలయన్ రీజియన్లోని క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ని డెవలప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ రైల్వే సేఫ్టీలో భాగంగా కవచ్ సేఫ్టీ సిస్టమ్ని ఏదైతే ఇన్స్టాల్ చేస్తున్నారో వాటి యొక్క ఆర్డర్స్ కొన్ని కంపెనీలకు వస్తున్నాయి కదా, అందులో కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ కూడా ఒకటి. వీళ్ళకి ఇప్పుడు వెస్టర్న్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి 151 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్ని వీళ్ళు 600 days అంటే 1 year 7 months లోని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ విన్ అప్డేట్ తోని వీళ్ళ అసోసియేట్ కంపెనీ హిలిక్స్ టెక్నాలజీస్ అని ఒకటి చాలా చిన్న స్టాక్, ఇది ₹50 ఎంత ఉంటుంది స్టాక్ ప్రైస్ అది. ఆ స్టాక్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయింది. వాళ్ళకి కూడా అంటే వీళ్ళ దగ్గర నుంచి ఫర్దర్గా ఆర్డర్స్ వస్తాయని. మన నెక్స్ట్ అప్డేట్ చూస్తే HLE గ్లాస్కోర్ సాలిడ్ ఎక్విజిషన్ చేసింది. జర్మనీలోని ఒమెరస్ GmbH అని చెప్పి ఒక కంపెనీ ఉన్నది. ఇది జర్మన్ కోర్ట్ ఒక ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్లో ఉన్న కంపెనీ అన్నమాట. ఆ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్లో భాగంగా వీళ్ళ కంపెనీని €2.75 million ఎక్వైర్ చేశారు. ఈ కంపెనీ యొక్క రెవెన్యూస్ ఎంత తెలుసా? ఫైనాన్షియల్ 24లోని ఆ కంపెనీ జనరేట్ చేసిన రెవెన్యూ €21.8 million. సో ఇన్సాల్వెన్సీలోని చాలా చీప్గానే ఈ కంపెనీని కొనేశారు. దాంతోనే స్టాక్ మనం ఈరోజు చూసినట్టయితే చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఎందుకంటే ఆబ్వియస్లీ వీళ్ళకి కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా మార్కెట్ ఎక్స్పాన్షన్ అంటే జర్మన్ అండ్ యూరోపియన్ మార్కెట్ ఎక్స్పాన్షన్కి పాసిబిలిటీ దొరుకుతుంది. అండ్ అలాగే ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ రిలేటెడ్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. అండ్ అలాగే ఏదైతే కంపెనీని ఎక్వైర్ చేస్తారో అది నెంబర్స్కి పాజిటివ్గా ప్లే అవుతుంది, నెగిటివ్గా కాకుండా. సో దాంతోనే మనకి స్టాక్లో అంత మంచి రియాక్షన్ అయితే కనపడింది. సాలిడ్ ఎక్విజిషన్గా మనం తీసుకోవచ్చు HLE గ్లాస్కోర్ ఇది. నెక్స్ట్ వాట్సాప్ యూజర్స్, ఈ అప్డేట్ మీకోసమే. వాట్సాప్ ఈ రోజు నుంచి ఏని మనం వేరే వాట్సాప్ గ్రూపుల్లో ఉంటాం కదా, ఆ గ్రూప్లో చాట్స్ రీచ్ చేయడానికి అయితే అలౌ చేస్తుంది. ఎవరికైతే అంటే మనం ఉన్న గ్రూప్స్ అంటే మనం ఏదైనా గ్రూప్లో ఉండొచ్చు, లేకపోతే మీరు గ్రూప్కి అడ్మిన్ అయ్యి ఉండొచ్చు. మనం ఉన్న గ్రూప్స్లో చాట్స్ అన్నీ కూడా రీచ్ చేయకూడదు, నా ప్రైవసీని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకున్నట్టయితే దాన్ని ఇమీడియట్గా మీరు వాట్సాప్ ఒక ఈచ్ గ్రూప్ సెట్టింగ్స్లోని అడ్వాన్స్ చాట్ ప్రైవసీ ఏదైతే ఉన్నదో దాన్ని ఆన్ చేసుకుంటే మీ గ్రూప్లో జరుగుతున్న కాన్వర్జేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ చేయకుండా ప్రైవసీని అయితే ప్రొటెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. ఇట్స్ అప్ టు యూ గైస్, హూ ఎవర్ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ ప్రైవసీ. ఈ సెట్టింగ్స్ని ఆన్ చేసుకోవడం అయితే ఇంపార్టెంట్. ఆన్ చేసుకోకపోతే మాత్రం ఈ రోజు నుంచి గ్రూపులో ఉన్న మెసేజ్లు అన్నీ చదువుతుంది. కాకపోతే ఇది ఆన్ చేసి చిన్న చిన్న రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, వాటిని ఇక్కడ ఇమేజ్లో చూపిస్తాను, అవి చూసి మీ డెసిషన్ మీరు తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్, ఎందుకంటే మొత్తం మన ఇన్ఫర్మేషన్ చదివి అది ఎక్కడ ఎలా యూజ్ చేస్తారన్నది తెలియదు కదా, ఎందుకు ఆ రిస్క్ తీసుకోవడం. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. చాలామంది తెలియక వేరియస్ గ్రూపులను అలాగే వదిలేస్తూ ఉండొచ్చు. సో ఆ రిస్క్ అయితే ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా షేర్ చేయండి. నెక్స్ట్ రిలయన్స్ జియో యూజర్స్ ఎవరైతే ఉంటారో మీకు ఒక బ్యాడ్ న్యూస్. వీళ్ళ ఎంట్రీ ప్లాన్ 1 GB ప్లాన్ ఏదైతే ఉన్నదో 22 daysకి ₹209 ఛార్జ్ చేస్తారు అండ్ 28 daysకి ₹249 ఛార్జ్ చేస్తారు కదా. ఈ ఎంట్రీ ప్లాన్ ఇప్పుడు వీళ్ళు డిస్కంటిన్యూ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఎవరైనా కూడా బేసిక్ ప్లాన్ని రీఛార్జ్ చేసుకోవాలంటే వీళ్ళు 1.5 GB ₹299 ప్లాన్ 28 days ఏదైతే ఉన్నదో ఇది తప్పకుండా రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. అండ్ వీళ్ళు కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వడాఫోన్ అండ్ ఎయిర్టెల్ ఆల్రెడీ యాక్చువల్ 299కి వాళ్ళ బేస్ ప్రైస్ని అయితే తీసుకెళ్ళిపోయారు. సో వాళ్ళ కాంపిటేటర్కి ఈక్వలెంట్గా వీళ్ళు కూడా బేస్ ప్రైస్ని అయితే ఇంక్రీజ్ చేశారు. సో ఎవరైతే సెకండ్ సిమ్ కింద జియో సిమ్ని యూజ్ చేస్తుంటారో వాళ్ళకైతే ఇది ఇబ్బంది. అన్నెసరీ
ప్రైస్ అయితే పెరిగిపోతుంది. కాకపోతే టెలికామ్ స్టాక్స్ ని హోల్డ్ చేసే ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో ఇది పాజిటివ్ న్యూస్. ఎందుకంటే బేస్ ప్రైస్ 299 అయిపోయింది. లాస్ట్ 2-3 సంవత్సరాలు ఈ బేస్ ప్రైస్ ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. అండ్ ఐఎమ్ షూర్ ఇది జరుగుతుంది, ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకొన్నాళ్ళు ఈ బేస్ ప్రైస్ అయితే ఇంకా పైకి తీసుకెళ్ళిపోతారు. అండ్ దిస్ విల్ లీడ్ టు హైయర్ ప్రాఫిటబిలిటీ ఫర్ టెలికామ్ కంపెనీస్. ఎందుకంటే మార్కెట్లో మిగిలింది కొన్ని కంపెనీసే కదా, సో మనకి వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి కంపెనీస్ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. నెక్స్ట్ సెబీ ఎస్ఎంఏసీ మీటింగ్ ఏదైతే ఉందో దీంట్లో ఆప్షన్ మార్కెట్ లో ఉన్న వాలటాలిటీని తగ్గించడం గురించి అని వేరే వేస్ అయితే డిస్కస్ చేయబోతున్నట్టుగా CNBC TV18 అయితే రిపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ February 2025 లో ఒక కన్సల్టేషన్ పేపర్ అయితే రిలీజ్ చేశారు. ఇంట్రాడే అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఆప్షన్ పొజిషన్ లిమిట్స్ ని ఇంపోజ్ చేయడం రిలేటెడ్ గా కన్సల్టేషన్ పేపర్ అయితే రిలీజ్ అయింది. నో యాక్చువల్లీ ఈ రోజు మీటింగ్ లోని ఇంట్రాడే డెరివేటివ్స్ రిలేటెడ్ గా పొజిషన్ లిమిట్స్ ని డిస్కస్ చేస్తారని అయితే మీడియా ఛానల్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఇలా మాత్రమే కాకుండా వేరే అదర్ వేస్ లో కూడా డెరివేటివ్ మార్కెట్ లో ఏదైతే వాలటాలిటీ ఉన్నదో ఆ వాలటాలిటీని రెడ్యూస్ చేయడం గురించి అని చెప్పి వేస్ అయితే డిస్కస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ స్ట్రింజెంట్ రెగ్యులేషన్స్ ఏమైనా ప్రపోజ్ చేసినట్టయితే మాత్రం అవి ఎక్స్చేంజ్ రిలేటెడ్ స్టాక్స్ BSE అండ్ అన్లిస్టెడ్ స్పేస్ లో NSE అండ్ ఈవెన్ స్టాక్ బ్రోకర్స్ ఎవరైతే లిస్టెడ్ ప్లేయర్స్ ఉన్నారో వీళ్ళందరికీ మనం నెగిటివ్ గా అయితే చూడొచ్చు. అండ్ ఇది మాత్రమే కాకుండా సెబీ పబ్లిక్ కామెంట్స్ కూడా అడుగుతున్నారు. నాన్ బెంచ్ మార్క్ ఇండైసెస్ డెరివేటివ్స్ ఏవైతే ఉంటాయో వీటి రిలేటెడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రపోజ్ చేయడం గురించి పబ్లిక్ కామెంట్స్ అడుగుతున్నారు. ఈ పబ్లిక్ కామెంట్స్ మనం యాజ్ ఏ పబ్లిక్ September 8th వరకు సెబీ వెబ్సైట్ లోకి వెళ్ళి అయితే మనం సబ్మిట్ చేయొచ్చు. వీళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు సబ్మిట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇది మాత్రమే కాకుండా లార్జ్ సైజ్ IPOs ఏవైతే ఉంటే మల్టిపుల్ స్లాబ్స్ లోని పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఒక లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ లిమిట్ ని అచీవ్ చేయడానికి టైమ్ లైన్స్ అయితే ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ గా రిలాక్సేషన్ కూడా ప్రపోజ్ చేసినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఏవైతే IPOs 50,000 crores నుంచి 1,00,000 కోట్ల లోపల ఉంటాయో అక్కడ 25% మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ ని 3 years లో అచీవ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఇప్పుడు 5 years కి అయితే రిలాక్స్ చేయబోతున్నట్టుగా. అండ్ 1,00,000 కోట్ల నుంచి 5,00,000 కోట్ల వరకు పోస్ట్ ఇష్యూ మార్కెట్ క్యాప్ ఏదైతే ఉంటుందో ఇలాంటి కంపెనీస్ ఒక పబ్లిక్ షేర్ హోల్డింగ్ లిస్టింగ్ టైమ్ లో less than 15% అండ్ 5 years లోపల 15% కి అండ్ 10 years లోపల 25% రిలాక్సేషన్ ఇస్తున్నట్టుగా ప్రెసెంట్ నామ్స్ చూస్తున్నట్టయితే 10% 2 years లో అచీవ్ చేయాల్సి ఉంటుంది అండ్ 25% పబ్లిక్ హోల్డింగ్ 5 years అయితే డైల్యూట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏవైతే IPOs పోస్ట్ ఇష్యూ మార్కెట్ క్యాప్ 5 lakhs అండ్ అబోవ్ ఉంటాయో ఇక్కడ లిస్టింగ్ డే నాటికి less than 15% అండ్ 5 years లోని 15% అయితే మీట్ అవ్వాలి అండ్ 10 years లో 25% పబ్లిక్ షేర్ హోల్డింగ్ మీట్ అవ్వాల్సిందిగా చెప్తున్నారు. అండ్ ఏవైతే కంపెనీస్ లిస్టింగ్ డే నాటికే 15% పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉంటాయో ఆ కేసులో మాత్రం 5 years లో 25% పబ్లిక్ షేర్ హోల్డింగ్ లిమిట్ ఏదైతే ఉన్నదో దాన్ని మీట్ అవ్వాల్సిందిగా చెప్తున్నారు. దీనివల్ల లార్జ్ సైజ్ IPOs ఏవైతే ఉంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ అయితే వస్తుంది. లైక్ మనకి జియో IPO ప్రపోజల్ లో ఉన్నది. ఇలాంటి లార్జ్ సైజ్ IPOs అన్నిటికి కూడా బెనిఫిట్ గా మనం చూడొచ్చు. ఈ ప్రపోజల్ రిలేటెడ్ గా కూడా పబ్లిక్ కామెంట్స్ మనం September 8th కల్లా సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఐకాక్ సప్లైర్ అయిన ఆల్ టైమ్ ప్లాస్టిక్స్ ఏదైతే ఉన్నదో వీళ్ళు వేరియస్ ప్రొడక్ట్స్ ఐకాక్ సప్లై చేస్తుంటారు అన్నమాట. రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ ఇది. ఈ కంపెనీలోని నేను బల్క్ డీల్ డేటాలో ఫేమస్ ఇన్వెస్టర్ మనీష్ చొక్కాని గారు 3.5 lakh షేర్స్ ఈచ్ షేర్ ని ₹287.11 పర్చేస్ చేసినట్టుగా డేటా రావడంతో ఈరోజు స్టాక్ మనకు చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ ఆల్ టైమ్ ప్లాస్టిక్ ఒక IPO ప్రైస్ ₹275 అయినట్టయితే ఈరోజు సెషన్ లో మనీష్ చొక్కాని గారి ఎంట్రీ న్యూస్ అప్డేట్ తోని ₹306 దగ్గర అయితే క్లోజ్ అయింది. నెక్స్ట్ గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ ఇది చాలా చిన్న కంపెనీ ఇది. ఈ కంపెనీకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం హర్యానాలో కన్స్ట్రక్ట్ చేయడం కోసం 222 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 24 months లో కంప్లీట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ గోల్డియం ఇంటర్నేషనల్ QIP ద్వారా 202 crores క్యాపిటల్ రైజ్ చేసినట్టుగా అయితే వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. ఈ QIP లోని మోర్గన్ స్టాన్లీ ఏషియా, సెయింట్ క్యాపిటల్ లాంటి ఫండ్స్ అయితే పార్టిసిపేట్ చేసినట్టుగా చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఐనాక్స్ విన్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళ సబ్సిడీ కంపెనీ అయిన ఐనాక్స్ రెన్యూబుల్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో దాన్ని 7,400 crores కి అయితే వాల్యూ చేసినట్టుగా ఇందులో 175 crores వర్త్ షేర్స్ వీళ్ళు సెల్ చేసినట్టుగా అప్డేట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ స్టేక్ సేల్ తర్వాత ఐనాక్స్ రెన్యూబుల్ సొల్యూషన్స్ లిమిటెడ్ లోని ఐనాక్స్ విండ్ యొక్క స్టేక్ 91.9% నుంచి 88.84% కి అయితే రెడ్యూస్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు న్యూ క్లైంట్ ని యాడ్ చేసుకున్నట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. వీళ్ళ ఫిన్వోన్ నియో ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాట్ఫామ్ ని సారథి ఫైనాన్స్ అని NBFC చూస్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ ఫిన్వోన్ నియో ప్లాట్ఫామ్ ద్వారా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ లైక్ కస్టమర్ ఎక్విజిషన్ సిస్టమ్, లోన్ మేనేజ్మెంట్ సిస్టమ్, కలెక్షన్స్ అండ్ మొబిలిటీ సిస్టమ్ అండ్ లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ బిజినెస్ ఇవన్నిటిని కూడా మేనేజ్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ఈ సారథి ఫైనాన్స్ ఏదైతే ఉన్నదో వీళ్ళు MSME సెగ్మెంట్ లో లోన్స్ అయితే డిస్బర్స్ చేస్తారు. ది బర్న్ టోస్ట్ ట్రెంట్ ఒక కొత్త బ్రాండ్ ఇది. జూడియో వెబ్సైట్ ఎలాగైతే ఉన్నాయో వీళ్ళు కొత్త బ్రాండ్ అయితే ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఈ బర్న్ టోస్ట్ ఒక స్టోర్ ని సూరత్ లో ఓపెన్ చేసినట్టుగా అయితే వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. అండ్ ఈ బర్న్ టోస్ట్ ఒక స్టోర్
స్టోర్స్ లో అఫోర్డబుల్ ప్రైసెస్ కి ట్రెండీ కలెక్షన్స్ అయితే ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు. జూడో లాగా ఈ బ్రాండ్ ని కూడా అగ్రెసివ్ గా వీళ్ళు గ్రో చేయగలిగినట్టయితే డెఫినెట్లీ ట్రెండ్ కి ఇది అనదర్ గ్రోత్ డ్రైవర్ అయితే అవుతుంది. నెక్స్ట్ రెడ్ బాక్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. కీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయి, స్ప్రింక్లర్స్ ఇలాంటి వాటి మీద జిఎస్టీ ని జీరోకి ప్రపోజ్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. ఒకవేళ కంప్లీట్ జిఎస్టీ వేవ్ ఆఫ్ చేస్తున్నట్టయితే మనకి ఫార్మ్ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ ఏవైతున్నాయి, వీఎస్టీ టిల్లర్స్ అవ్వచ్చు, మహీంద్రా ఈపీసీ, ఓస్వాల్ పంప్స్, జైన్ ఇరిగేషన్, వీళ్ళు ఇక్కడ 3 కంపెనీస్ గురించి రాశారు. కానీ మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్నిటికీ పాజిటివ్ గా అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ చాలా చాలా మంచి న్యూస్. ఆన్లైన్ బెట్టింగ్ ఏదైతే ఉన్నో దీనికి యూత్ అండ్ హౌస్ వైఫ్ చాలా మంది బలైపోతున్నారు. వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు మాత్రమే కాకుండా అప్పులు చేసి కూడా డబ్బులు కోల్పోవడం అండ్ దాని తర్వాత ప్రాణాలు కోల్పోవడం కూడా మనం వేరియస్ న్యూస్ ఆర్టికల్స్ ద్వారా మనం చదువుతూనే వస్తున్నాం. ఈ రోజు యూనియన్ కేబినెట్ గేమింగ్ బిల్ అయితే అప్రూవ్ చేసినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. రేపు లోక్సభ సెషన్ లో ఈ బిల్ పాస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దీనివల్ల డెఫినెట్లీ చాలా మంది యూత్ ఒక లైఫ్స్ అయితే సేవ్ అవుతాయి. అండ్ ఈ బిల్ పాస్ చేసినట్టయితే ఆర్గనైజ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది చాలా పెద్ద బెనిఫిట్ అన్నమాట. ఈ ఆర్గనైజ్ ప్లేయర్స్ లో మనం చూసినట్టయితే డెల్టా కాప్ ఏదైతే ఉన్నదో పోస్ట్ కోవిడ్ చూసినట్టయితే ఒక టైంలో షేర్ హోల్డర్స్ చాలా మంచి రిటర్న్ ఇచ్చింది స్టాక్. కానీ దాని తర్వాత వేరియస్ ఇష్యూస్ వల్ల స్టాక్ ఏకంగా 300 రూపీస్ నుంచి డబుల్ డిజిట్ కి అయితే పడిపోయింది. ఈ రోజు ఈ గేమింగ్ బిల్ ఏదైతే అప్రూవ్ అయిందని చెప్పి న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. దీంతో స్టాక్ ఏకంగా 11% పైన పెరిగింది. అండ్ ఓవరాల్ గా మాట్లాడుకోవాలంటే జిఎస్టీ రిలేటెడ్ ఇన్వాయిసింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళు ఆల్రెడీ సపరేట్ చేసినట్టుగా 18 Now యాంకర్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ బ్రోకరేజ్ అప్గ్రేడ్స్ కూడా త్వరలోనే రానున్నాయని చెప్పి యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా అయితే పోస్ట్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ స్టాక్ రిలేటెడ్ గా ఏవైతే నెగిటివ్ న్యూస్ రావాల్సినాయి ఆల్రెడీ అన్ని ప్రైస్ అయితే అయిపోయి ఈ బిల్ పాస్ అయ్యి ఆర్గనైజ్ ప్లేయర్స్ కి బెనిఫిట్ వచ్చినట్టయితే డెఫినెట్లీ మనకి ఆర్గనైజ్డ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటే వాళ్ళందరికీ పాజిటివ్ గా అయితే మనం చూడొచ్చు. ఓన్లీ డెల్టా కాప్ మాత్రమే కాదు, నజారా టెక్నాలజీస్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇవన్నిటి కూడా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. హోప్ఫుల్లీ ఇక్కడ నుంచి ఈ స్టాక్ రికవర్ అవుతుందేమో చూద్దాం. దో ఈ సిన్ బిజినెస్ అయినా కూడా ఈ బిజినెస్ లో చాలా మంచి గ్రోత్ అయితే ఉంది. దట్స్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోని లైక్ చేసినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్, గుడ్ నైట్.